చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, పెద్ద వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. మీకు ఎన్ని రోజుల నుంచి మిస్ అయ్యాను. మీ హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ వచ్చేసింది. మెల్లగా మాట్లాడినా మైక్ లో గట్టిగానే వినిపిస్తుంది. గమ్మత్తు 2-3 నెలల తర్వాత నా ఫ్రెండ్లకి నేను నా ప్రజలు కాదు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జాయ్ విత్ హిస్ మామ్. హాయ్ వెల్కమ్ రావట్లేదులేండి. మరి ఎందుకండి మీకు అందులో ఆయిల్ వేయండి. సరే ఈ రోజు ఏం వండుతున్నారు? ఇవాళ చికెన్ కూర, బగార్ రైస్. సో ఇవి రెండు హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ వండుతున్నారు. నేను జస్ట్ పక్కన అలా నుంచుంటాను. కాదు ఫ్రెండ్స్, ఇద్దరు కలిసే వండుతాం, ఒకళ్ళు కాదు. ఒప్పుకోవచ్చు, చూసారా నాతో వండించాలని. ఇద్దరు నిలబడి ఇద్దరు వండి మీకు ఎప్పుడు చూపించినట్టు చూపిస్తాంలే ఫ్రెండ్స్. చికెన్ కర్రీలో ఎన్ని రోజులైందా మీకు మాట్లాడక, నాకు మాటలు ఊరి వస్తున్నాయి. సరే మాట్లాడు. అయితే గోంగూర పచ్చడి రెసిపీ ఎంత మంది కామెంట్ చేశారు, ఎప్పుడు చేస్తావు? రేపే చేస్తా, ఏముంది అది. మీరు వీడియో తీస్తే హుషారు వచ్చింది. ఇంకా ఓపిక చేసుకొని ఎట్లరా? నా పట్టుదల ఇంకేం లేదు. నేను పొద్దు నుంచి తుమ్మి నా వల్ల కావట్లేదు. ఆమె అంతా సర్దింది ఫ్రెండ్స్. అమ్మాయి ఎంత ఏమంటే అంత వేస్తా. తక్కువ వేస్తేనే మంచిదండి. 1.5 kg కూర ఫ్రెండ్స్. 2, 3, 4 సరిపోద్దామా? 4 అవసరమా అమ్మ? 1.5 kg. ఆవిడ జస్ట్ ఊరికే నన్ను అట్లా అడుగుతుంది, కానీ ఆవిడ ఎంత వేయాలనుకుందో చాలుగా. 4 సార్లుగా 1.5 kg చాలు. సో బగారా రైస్ కూడా ఫ్రెండ్స్ ఇప్పటికే 1 గంట అయిపోయింది. నెయ్యి, తాలింపు గింజలు. నేను ఇక్కడ నుంచి తాలింపు గింజలా? బగారా రైస్ లో వేస్తారు ఆకులు, అవి తాలింపు గింజలు. అంటే హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ గారు చేసినటువంటి హోమ్ మేడ్ నెయ్యి అంటే ఘీ. ఎంత బాగుంటుందో ఈ నెయ్యి. చాలా చాలు. కొద్ది నూనె వేయవా? నూనె వేస్తావుగా. యాక్చువల్గా అయితే ఆ పని నేనే చేయాలి, బట్ క్యాలరీ డెఫిషియెంట్ ఏం చేస్తా. అన్ని క్యాలరీలే. ఎప్పుడు క్యాలరీ ఏం క్యాలరీలో ఏమో. సో ఇవి కేరళ నుంచి తెచ్చిన స్పైసెస్ గైస్. కేరళకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. స్మెల్ అయితే చాలా బాగుంది. వద్దులే అంటే కొంచెం యూజ్ చేయండి అని చెప్పింది ఆవిడ. ఘాట్ ఎక్కువ ఉంటుందంట. మా చెరువు ఎన్ని రోజులైందో చూపియాక. చెరువు వాళ్ళే ఏం చేసుకుంటారా చూసి వాళ్ళు? ఏం చేయరు, నేను చెప్తావు, నా ఫ్రెండ్లు చూస్తారు ఆనందం కోసం. ఉల్లిపాయలు ఎన్ని తెచ్చావా? నీ ఆనందం కోసమా? తెచ్చా. నా ఆనందం, నా ఫ్రెండ్ల ఆనందం. కాదు ఫ్రెండ్స్, 3 నెలలు 4 నెలలు అయింది ఈడ దియక. అసలు ఎంత కుంగి కృషిస్తున్నా, చేత కాలేదు. కన్నా ఆప్షన్ చేయించుకున్నా, అవన్నీ పాపలాలు వచ్చినాయిలే ఫ్రెండ్స్. ముసల్దాన్ని అయ్యా అన్నీ అయ్యా. ఇప్పుడు నుంచి హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ చూడండి ఎట్లా ఎప్పుడు షాట్లు కూడా చెప్తున్నారు. అంటే మీరు అబద్ధాలు చెప్తున్నారు మీరు అనుకోవచ్చు. చేయాలని ఊపు ఉందిలే కానీ చేత కావట్లేదు. ఇంకా లైన్లోకి వస్తాలే ఫ్రెండ్స్. మాకు మర్చిపోతారు మీరు లేకపోతే. ఇప్పటికే చాలా మంది మర్చిపోయే ఉంటారు అనుకుంటున్నాను. ఇందులో ఇవి దాంట్లో వేయాలా? నూనె మంట వస్తుంది. అది కొంచెం మీరు ఒక్క నిమిషం ఆగండి హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ. కొలతలు చెప్పట్లేదు. చెప్తారులే. కూరలే ఉల్లిపాయలు. అది కూడా ఏడెక్కింది. కాలిందమ్మ చెయ్యి. లేదు ఇది కూడా ఆల్రెడీ ఒకటి అయిపోయింది. సో అందుకే 2 స్టవ్స్ మీద 2 చేసేస్తున్నాం. ఒకటి అయింది. మా డాక్టర్ గారు 2ంటికి వస్తారు. ఇంకా 2:30 కన్నా ఉడకాలగా, అందుకోసం 2 పొయ్యిల మీద 2 పెట్టాను ఫ్రెండ్స్. అది జాగ్రత్త. జెండా పండుగ శుభాకాంక్షలు. నిన్న అయిపోయింది. నిన్నైతే చెప్పకూడదు. ఎట్లా చెప్తావు అట్లా? అంటే నిన్న ఫుల్ వీడియో తీయలేదుగా, ఇవాళ తీస్తున్నాంగా అని చెప్పాలి ఫ్రెండ్స్. నాకు తెలియదుగా. ఏం తెలుసమ్మా నీకు? నాకేం తెలుసు. అయితే నీళ్లు పట్టుకురావాలా మహేశ్వరికి? ఇంకా అందులో నేను అల్లం వెల్లుల్లి తీసుకొస్తాను. ఏం అడగాలనుకుంటారు అడగండి ఫ్రెండ్స్. వాళ్ళు ఎలా అడుగుతారు లైవ్? ఇది నువ్వు అడుగు.
హాయ్ ఫ్రెండ్స్ అండి, అబద్ధాలు చెప్తుందంటగా. అబద్ధాలు చెప్పట్లేదు, నిజాలే చెప్తున్నాలే కానీ ఆ మాట అబద్ధం అవుతుంది. ఇది ఏంటి జీడిపప్పు కూడా వేస్తున్నాను. జీడిపప్పు కూడా వేయాలి పలవర్ణం. హాయ్ ఫ్రెండ్స్ ఆంటీకి నచ్చదంట మధ్యలో తగిలితే, బట్ మా పిల్లలకి నచ్చుద్ది కానీ నాకు నచ్చితే ఎంత నచ్చపోతే ఎంత ఫ్రెండ్. పిల్లలు తింటారుగా, ఇష్టం సరిపెట్టుకోవాలి ఏదైనా. ఒకసారి అమ్మ చంక అట్లాగే పెడితే మళ్ళీ నువ్వు పట్టుకుంటే కాలుద్దావా? తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయట తీయాలా? కాదు గైస్, ఆవిడ వీడియోకి రాకుండా నన్ను తిడుతున్నారు గైస్ వీళ్ళిద్దరు. నేను చేయట్లేదంట, నేను రావట్లేదంట. నేనేనా కళ్ళకి ఆపరేషన్ చేయించుకుంది? నాకేనా టైఫాయిడ్ వచ్చింది? నాకే అయినా ఓపిక చేసుకొని చేస్తే నా ఫ్రెండ్లకు కనబడతాం. హాయ్ ఫ్రెండ్స్ అంటే వచ్చింది, జహీర్ గారు వచ్చారని వాళ్ళు చెప్పుకొని చూస్తారు. నీ ఓపిక కూడా నేనే ఎలా చేసుకోవాలిరా? నాకు తెలియక అడుగుతా. నాకే ఓపిక లేదులే ఫ్రెండ్స్, అబద్ధాలు. దొంగ ఫెల్లో వీడు. ఇవాళ ఎట్లాగైనా చేయాలని పట్టుదల పట్టి అమ్మాయి కూడా పట్టిందిలేండి. నేను ఒక ఆమె చేస్తే ఏం చేస్తా? అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నా. అంటే సరిపోయినంత. చూసారా గైస్, చేస్తా అంది. స్టవ్ నుంచి ఎంత దూరం వెళ్ళి నుంచుందో. నేను కళ్ళ కాఫీ చేపించుకున్నాగమ్మా. ఇంకెన్ని రోజులమ్మా? పెద్ద వంటగా చేయకూడదేమో అని. పెద్ద వంట ఎంతమందికి చేస్తున్నావమ్మా? ఒక 100 మందికి చేస్తున్నావా? నవ్వుకుంటూ బ్లష్ అవుతుంది ఏంట్రా? సిగ్గుపడుతుంది ఏంటి అసలు? నాకు తెలియకడుగుతా. సిగ్గు కాదులే, ఆనందం. ఇక్కడ చేసే ఆమెకి నాకు లేదు స్వెట్, నుంచున్న ఆవిడకి పడుతుంది. నేను ఏసీలోనే ఉంటా. మరి చేసామవి నువ్వు ఏసీలోనే ఉంటే వీడియోలు ఎలా వస్తాయి తల్లి? అందుకోసం పట్టుబట్టి చేయాలని. ఇంకా సాధిస్తాడు రా అన్న, నేను నీళ్లు చేస్తావా? తీసుకురాపో. ఇట్లా ఎర్రగా కాలాలి గైస్. అది ఎర్రగా కాలితేనే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎర్రగా అవ్వకపోతే టేస్ట్ బాగోదు. ఏంటి మిర్చి పట్టుకొని మూతికి రాసుకున్నట్టున్నా మండిపోతుంది. మిర్చి పెట్టుకొని ఎవరైనా మూతికి రాసుకుంటారామా? తుడుచుకో. అదిగా ఎర్రగా అయింది తాలింపు. అట్లా అయితేనే బగారా రైస్ బాగుంటుంది. అవును అని పెద్దోళ్ళు చెప్పారు, మా పెద్దోళ్ళు. సో మేము కూడా దాన్నే కంటిన్యూ చేస్తున్నాం. ఈ కూర పని సంగతి ఎట్లా ఉంది నేను చూసుకోవాలా? ఆనియన్ రెడ్ అవ్వలేదు. ఏనో బాటకాయ నేను మాటకాయ నేను. కొడతారా నిన్ను ఆ పాట ఫ్యాన్స్? ఫస్ట్ చెప్పు. పుట్టా ముద్దుగా ఆ సినిమా చూసా ఫ్రెండ్. సగం ఆఫ్ బాగుంది, సగం ఆఫ్ బోర్ ఉంది. రివ్యూ వచ్చేసింది రోయ్. దేంతో వేయాలి ఇది? లోట్ ఇస్తావా? నాకు హీరోయిన్ యాక్షన్ బాగా నచ్చింది. మామూలుగా చేయాల పోరి కెత్తనామా? 2 అంటే 4 నిండా ఏమా? ఓకే ఇది నిండాలా? దాని 2 ఇంకా 2 3 ఇంకొకటి 2 డబ్బాలకి 4 డబ్బాలు వాటర్. మా బియ్యం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఉప్పు వేయాలా? వేయండి. వేయాలా అని నుంచుంటే ఇదే పడరా ఇక్కడ పెట్టింది. ఏమ్మా నీకే తెలుసులే, ఎప్పుడు నువ్వే వేస్తున్నావే. చూసారా? అంటే ఎక్కువ అయింది అనుకోండి, నాకు సంబంధం లేదు, పిల్ల వేసింది అని చెప్పింది మా డాడీ. కరెక్ట్గా వేస్తావు. బచ్చికి మాలో అన్న కైసకి దాలీలో అంటారు. కూరలు అయితే నేను వేస్తా కానీ అన్నంలో నువ్వే కరెక్ట్గా వేస్తావు. ఓకే సెట్ చాలు. ఈ మాత్రం దానికి నువ్వేయి. ఓకే గైస్, ఏసురు వచ్చాక పిలుస్తారా? మూతే కలపాలగావా? అదే అరే చూస్తున్నా, నేనేమైనా యేసుప్రభునా అల్లానా అన్ని నాకు తెలిసిపోవడానికి మేము వస్తుంది కదా. వర్షం పడేలా ఉంది, ఉక్క వస్తుంది. ఏది మసాలా ఏది కూరలు వేద్దాం. ఇంకా మీకు నెక్స్ట్ వీడియోస్ లో ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి గైస్. చేయండి ఫ్రెండ్స్. ఏ కామెంట్ కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో అది చేసేద్దాం. ఓకేనా? స్వీట్స్ అవి మాత్రం అస్సలు చేయకండి, బికాజ్ నేను షుగర్ తినట్లేదు. మా అన్న ఎంజాయ్ చేస్తాడు వండితే, నాకు తెలుసురా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఈ చికెన్ చాలా సార్లు చేసింది.
సారీ అమ్మ గుర్తులేదు. ఇలాంటి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని తీసేయండి సార్, ఇక్కడ నుంచి తీసేయండి. ఎందుకు సార్ మేమేం పాపం చేశాం సార్? ఎందుకు సార్ మేమేం పాపం చేశాం సార్? వద్దు నువ్వు అసలు ఏంటి అసలు ఇది ఏంటి? మాకేంటిది ఏంటి ఏంటి అంటే హై ఫ్రెండ్స్ ఆంటీ వంట చేస్తుందని. చేసుకో ఇది. బాయ్. ఎల్లబాగ్ తల్లి. హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ వంట చేస్తుంది అన్నావుగా, చేసుకో. చేస్తా ఫ్రెండ్స్, చేయకుండా ఎట్లా ఉంటా? చేసుకో. చేయాలా, మీకు కనబడాలా? ఆవిడ గారు 4 ఇడ్లీలు తిన్నారు, వాడేమో 4 ఏమో వడలు తిన్నాడు. పిల్ల ఏం తినలేదు. ఒకటి అవుతుంది వీడియో అనుకుంటూ చాకరీ అంతా చేపిస్తున్నారు. కాసిన సుక్క టీ తాగింది అంతే. 10ంటికి లేచింది, 9ంటికి లేచింది. అది సండే పూట ఎవడ పొద్దున్నే లేచేది? రోజు పొద్దున్నే లేస్తుంది, సండే మాత్రమే. అంతే కదా మమ్మీ? అంతేలే. సండే పూట ఎందుకు లేవాలా? ఎందుకు లేవాలి? ఏం చేయాలి నేను సండే లేచి? నార్మల్ డేస్ లో కూడా లేచి పెద్ద చేసేది ఏం లేదనుకో, అది వేరే విషయం. నేను లేచేటప్పటికి మా మమ్మీ ఇడ్లీ చేస్తుంది, చట్నీ చేస్తుంది. ఇవాళ చేయలేదు ఫ్రెండ్స్, దోశలు చేస్తుంది. ఇవాళ బయట నుంచి ఇంత మంచి మమ్మీ ఎవరికి ఉందా గైస్? ఉంటే కామెంట్ చేయండి. మా మమ్మీ కూడా మాకుందిగా. మీ మమ్మీ దేవత, మీ మమ్మీ దేవత. ఓకే. కాకపోతే ఈవిడ కంటి ఆపరేషన్ చేపించుకున్నా, చూడడానికి కూడా రాలేదు గైస్, అదే మ్యాజిక్. రాలేదు ఫ్రెండ్స్, కంటి ఆపరేషన్ చేపించుకొని 40 రోజులైనా రాలేదు. టైఫాయిడ్ జ్వరం వచ్చినా రాలేదు. ఎందుకు రాలేదమ్మా అని కూడా అడగలేదు. ఆమె చెప్తుంది మిరపనార అయిపోయినాక వస్తాలేమ్మా. చూసారా గైస్, ఇంపార్టెంట్ కదా ఇన్కమ్. నువ్వెంతరా అసలు? మరి సంపాదించుకుంటేనే ఆమె తినాలమ్మా, ఆమెకి ఎవరు పెట్టట్లేదంట. పెడుతున్నారు కానీ ఆమె తినట్లేదంట. ఇండిపెండెంట్ ఉమెనా? వీళ్ళ వేస్ట్, వీళ్ళకి ప్రేమలు లేవు, పాడు లేవు. నీ మీద అంటే నాకు ప్రేమ. ఫిట్ చూడండి అమ్మో. ఇప్పుడు ఓకే. నా కళ్ళజోడు బాగుందా ఫ్రెండ్స్? బాగలేదు, కామెంట్ చేయండి. నాకేమన్నా నచ్చలా, తెల్లయే నచ్చింది. అంటే నా టేస్ట్ నచ్చదు నీకు? నీ టేస్ట్ నచ్చింది. కళ్ళలో చెమట పోద్ది, మట్ట పుడుద్ది. కన్నాపిషన్ చేసి. అరే ఎందుకురా ఇంత చెమట? జిమ్ లో వర్కౌట్ చేసినా ఇంత రాదు కదరా నాకు. నాకు ముసలామనిగా చెమట వస్తుంది. ఇదేంటి ముసలాళ్ళకి చెమట రావడం ఏంటి? నేను ఎక్కడ వినలేదే. బలం చాలక చెమట వస్తుందిరా. ఏది గోసు? చికెన్. చికెన్ వేయాలా ఫ్రెండ్స్? ఇంకా ఉల్లిపాయలు వేసాముగా, అది మసాలా అందులో వేసేయచ్చమ్మా. వేసేయచ్చా? చేత్తో కలుపుతుందిరా, ప్రతిసారి ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది నన్ను. ఉప్పేది చేత్తో ఏం కలపలేదులే. హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ. కేజీన్నరేగా. హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ. చాలా ఉప్పేసింది. గర్ల్స్ ట్రిప్ ఉందంట, నన్ను పంపుతావా? వెళ్ళమ్మా, నేనేది పోతాను. అబద్ధాలు చెప్తుంది వీడియోలోనే. వెళ్ళేటప్పుడు కదా. అంటే ఏంది అది? ట్రిప్ మమ్మీ, ట్రిప్ వెళ్ళొచ్చాం. కేరళ ట్రిప్ ఒక్కటి చాలా. కేరళకి వెళ్ళి గుళ్ళు అయిపోయా ఫ్రెండ్స్. అసలు నిజం చెప్పాలంటే ఇలాంటి ముసలోళ్ళతో ట్రిప్పులకి వెళ్ళకూడదు. ఈవిడేమైనా అంటే నాకు పప్పు కావాలి, అన్నం కావాలంటుంది. ఎక్కడి నుంచి తీసుకురావాలి నేను కేరళలో? నేను తినకుండా 10 రోజులైనా బతికేస్తా. నువ్వు బతుకుతావు, నేను బతకలేనుగా. బతకాలరా? బతకనమ్మో. 4 రోజులకి అన్యాయం అయిపోయా నేను. 5 రోజులు ట్రిప్ 3 రోజుల్లో ముగిచ్చేసింది. చూడాల్సిన వర్కలా బీచ్ చూడలేదు నేను. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? సో ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నేను మా చిన్నయ్య వెళ్తామన్నమాట. మళ్ళీ ఆ చెంచా బాగలేదమ్మా కలపటానికి. సరే నీ ఇష్టం, కలుపు. ఇది వీళ్ళు ఇల్లు కట్టుకుంటూ నా డబ్బులన్నీ తీసుకుంటున్నారు. నాకు తిరగట్లా. ఇట్రా మరి. ఏంది అసలు గాలే లేదు. ఇంత కష్టపడి హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ వీడియోలు చేస్తుంది. ఎప్పుడమ్మా? ఇవాళగా 2-3 నెలల జిమ్కి వచ్చి స్ట్రెంత్ ట్రైనింగ్ చేయమనేది, చెప్తే వినదు. అమ్మో నా వల్ల కాదమ్మా, చేస్తేనే కదా హెల్తీగా ఉండేది. నేను ఫీజు కడతారా అన్న రావట్లేదు. నాకు ఎన్నపూస ఎక్కడ ఉందమ్మా? చెయ్యొచ్చు, ఏం కాదు. ఎన్నపూస ఉంటే ఎందుకు రాని? నేను కూడా, నాకు కూడా హ్యాపీగా ఉండాలని ఉంటది ఫ్రెండ్స్. ఏం చేయాలా? ఎన్నపూసే అరిగిపోయిందా? మనుషులు పట్టుకొని నిలబడతా, గోడలు పట్టుకొని నడుస్తా. ఏం చేద్దాం? నీకెందుకురా యూట్యూబ్? నాకు కావాలా? మనిషిని పట్టుకొని నడిచాము, నీకెందుకురా యూట్యూబ్? సారీ. ఖమ్మంలో మందులు సారీ. ఫన్నీగానే అన్నా. నేను అస్సలు పట్టించుకోను, అట్లాంటి పట్టించుకొని మనుషులే కావాలి. అసలు ఆ మాట మర్చిపోయాగా. చాలా రోజులైందిగా అన్నాను అసలు హాయ్ ఫ్రెండ్స్ అని.
అనలేదు. అనలేదు, గుర్తులేదు ఫ్రెండ్స్. అయ్యో నా ఓన్ డైలాగే నేను మర్చిపోయా. అబ్బో ఎవరైనా హై ఫ్రెండ్స్ అంటే కాపీ రైట్స్ వేస్తుందా ఏంట్రా? ఎందుకు వేస్తా? స్టవ్ దగ్గరలో నుంచి ఉంటే నాకు కూడా స్వెట్ వచ్చేస్తుంది. ఎందుకు రాదు? సరే గైస్, దీని మీద మూత పెట్టి అందులో ఏమొస్తాయి, వాటర్ వస్తాయి. వాటర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. బడా రకనా చూడ బడా చెరకు జరా. మరి ఎప్పుడు కుడుకుద్ది? ఇదేమో ఎసరు రావాలి. ఎసరు వచ్చాకేమో ఉప్పేసావుగా, బియ్యం వేయాలి. అది ఆ ఎసరు ఎంతలోకి వస్తుంది? మాట్లాడమా మంచి మాటలు. మా ఫ్రెండ్లకి ఎన్ని రోజులైంది మా మర్చిపోయారా ఏంది ఫ్రెండ్? మా మర్చిపోతే ఎట్లా? చాలా రోజులైంది మీకు మాట్లాడక. ఎర్ర చున్ని కూడా కనబడట్లా, ఇవాళనే కనబడ్డది. నా ఎర్ర చున్ని పోయింది, నాకు ఈడలు రాట్లా. అసలు నీ వీడియో రెసిపీ కోసం చూడాలి, నీ మాటల కోసం చూడాలా? ఏమో ఆ మాటకి నేను నిజానికి రెసిపీ అంటే యూట్యూబ్ లో చాలా ఉంటాయి. ఫ్రెండ్స్ ఆంటీ కోసం చూసే వాళ్ళే గొప్ప, వాడే గొప్ప. ఎందుకు చూస్తారో అది మీ ఇష్టంలే, కానీ నేను చెప్పలేను. నా గమ్మత్కి నేను చేస్తున్నా. నా మీద గమ్మత్తు ఉండోళ్ళు చూస్తారు, మీ మీద కూడా లే. కరివేపాకు కూరలో కరివేపాకులో తీసేసాను, కూరలో కరివేపాకు, బిర్యానీలో లవంగాలో తీసేసాను. గాలి వచ్చింది చూసారా గైస్? నా మాట పట్టించుకోకుండా గాలి అంటుంది. టాపిక్ అంతే లేరా, అందరు నన్నే అనండి. నేనేమన్నారా నీకు? రేపు ఒక వీడియోలో నేను లేకపోతే నా వాల్యూ తెలుస్తుంది మీకు. నువ్వు లేని అసలు వీడియో ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఉంటేనే, నేను ఉంటేనే, అందరు ఉంటేనే ఈడోలు ఫేమ్. పెళ్ళయ్యాక ఛానల్ నాకు ఇచ్చేస్తారమ్మా. నువ్వు చేసుకుంటావు, అక్కడ పోయి చేసుకో. మా అబ్బాయి కొత్త ఛానల్ పెట్టాడుగా, అది కుమ్ముతాం. యూట్యూబ్ మరి యూట్యూబ్ కూడా చేసుకుంటాం. యూట్యూబ్ అంట మానిటైజేషన్ చేయించండి. ఇంకోటి యూట్యూబ్ ఏమి ఇన్స్టాల్మెంట్ నీది ఉందిగా, గోఫిట్ జహీద్. అది జాయిద్ జహీద్ నాదే గైస్. తీసుకొని మోమన్ పెట్టుకొని దొబ్బేసింది గైస్ నా ఛానల్. కావాలంటే ఫస్ట్ వీడియో చూడండి, నా బర్త్డే ఉంటది, నాదే. అది పోయిందిగా, తర్వాత అయినా నాదే కదా గైస్, దొబ్బేసింది. దొబ్బేలా ఏం లేదు, నీది ఒకటే నాది ఒకటమ్మా. మేమిద్దరం ఒకటే. మనీ మాత్రం నాదే, మనీ మాత్రం నీదే. నాకెందుకు ముసలామా మనీ? నా ఫ్రెండ్లకు కనబడితే చాలు, నా ఫ్రెండ్లకు మాట్లాడితే చాలు, అదే నాకు కడుపు నిండుద్ది. సీఎం అయిపోమ్మా. సీఎం అయ్యే అంత సీన్ లేదు నాకు. సీఎం మా మమ్మీకి రాజకీయాలంటే పిచ్చి తెలుసా మీకు? వచ్చింది ఎసురు. అరే ఈవిడ నన్ను లెక్క చేయట్లేదు, నేను వెళ్ళిపోతా ఇక్కడ. రాజకీయాలంటే ఇష్టమే, ఇష్టమైతే సీఎం అవుతానా? నీకు ఇష్టం అని చెప్పా, సీఎం అవుతావు అని చెప్పలా. నీకెవర్రా ఓటేసేది? నీకెవర్రా ఓటేసేది? నాకు మమ్మీ లేదు. మా అమ్మే ఇదంట చూసి చెప్పానా ఎసురు వచ్చిందమ్మా అని. బియ్యం వేయమ్మా మరి. వేస్తా, బియ్యం వేస్తున్నా ఫ్రెండ్స్ ఎసురులో. నేను అలాంటి పనులు చేయను గైస్, చేతులు కాలుతాయి. భయం ఆమె చేయదు, నేను చేస్తా, నాకేం భయం లేదు. బియ్యం ఎసురులో వేయటం భయం నాకు లేదు, గారెలు వేయటం ఆమెకు భయం లేదు. అది మా లెక్క. బొత్తిగా నేనంటే రెస్పెక్ట్ లేకుండా పోతుంది గైస్. నువ్వంటే ప్రాణం, రెస్పెక్ట్ ఎందుకు? నువ్వంటే ప్రాణం, రెస్పెక్ట్ ఎందుకు? డైలాగులతో అసలు ప్రాణం నా పిల్లలంటే. నా పొమగ్రనేట్ తినడానికి మా చిన్నన్నయ్య ఒలుచుకుంటే పాపకి వంటుంది గైస్. పాపకు మరి మేమంటే టిఫిన్ చేసాం, పాప ఏం కలుపుమా. చిన్నన్నయ్య చెత్తకుప్పలో దొరికాడా? హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. చిన్నన్నయ్య ఎక్కడ దొరికావో, నువ్వు ఎక్కడ దొరికావో అని నాకే తెలుసు. మరి నీకే తెలుస్తుంది కదా మమ్మీ. నీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది మమ్మీ? నీకు అడ్డంగా నుంచి నిన్ను షాడో చేసేస్తా. పర్లేదులే, హై ఫ్రెండ్స్ ఆంటీ ఉంటే చాలు. నేను ఎందుకురా? నేను ఎవర్రా? నేను ఎందుకురా? నువ్వు జాహిద్ జహీస్ మామ్. అరే ఇక్కడ జీడిపప్పు ఉండే, తిందామా? ఓకే కానీ గైస్, మీరు ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అర్థం. సో ఒక చిన్న లైక్ కొట్టండి వీడియోకి. చెప్పు, లైక్ కొట్టండి ఫ్రెండ్స్. స్టార్ట్ చేసిందిరా తిన్నా. జీడిపప్పు తింటున్నా. ఫ్యాట్స్ ఉంటాయి అందులో ఎక్కువ. ఫ్యాట్స్ లేవు, గిడ్స్ లేవు. ఇలాంటి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్తో నేను ఉండొద్దు అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్తావు? బెడ్రూమ్లోకి వెళ్ళి చేసుకుందాం. వంట వండినాక మా ముద్దు తిని నా ఒకప్పుడు మా డాడీ అబ్బాయి ఎప్పుడు చూసినా మీకు ఇదే పని, ఆ వీడియోలు తీసుకుంటారా అని. మా డాడీ ఈ రోజు ఒక గంట లేట్ అయినా పర్లేదు, మీరు ఫుల్ వీడియో తీసుకోండి, నేను వెయిట్ చేస్తాను. షాక్. అది విని రెండు జేబులు చేతుల్లో పెట్టుకుని ఎక్కడికి వెళ్తానో అర్థం కావట్లేదు. ఒక గంట లేట్ అయినా పర్వాలేదు, రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నానో తెలియదు నాకు. అట్లా అయిపోయింది నా పరిస్థితి. ఒక గంట లేట్ అయినా పర్వాలేదు, ఈడో చేయండి అమ్మా, ఎన్ని రోజులు అయిందని మా డాక్టర్ గారు చెప్పారు. మా డాడీ షాక్ అయిపోయా నేను. మేముంటది కదా మా డాడీ అంటే ఎప్పుడు ఏం మమ్మల్ని ఏమనలేదు కానీ
మేము Starting భయపడి లో కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి కదా గైస్, అది ఎవరికైనా తెలుసు చేసేవాళ్ళు. ఇప్పుడు మాకు మంచి బలం వచ్చింది. సిల్వర్ ప్లే బటన్ మాత్రం ఇంకా రాలేదు. మా డాక్టర్ గారి కాడి నుంచి ఫుల్ సపోర్ట్ వచ్చింది. ఎప్పుడు ఉందిలే కానీ ఇంకా చేయండి అని చెప్పారని మొదలు పెట్టాము ఇవాళ. మా డాడీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ అందరూ అడుగుతున్నారంట ఏంటండి ఫుల్ వీడియోస్ సో అందుకు మేబీ వాళ్ళ ఏం సమాధానం చెప్పాలని మాకు చెప్పారు ఇంకా చేయండి అమ్మా అని. 2 Sundays నుంచి నాకు సండేనే లేదు గైస్. మటన్ తీసుకొచ్చి పిచ్చెక్కిచ్చారు. అవును మటన్ ఈ రోజు తినది పిల్లలు. చికెన్ ఉడుకుతుంటే ఆ హ్యాపీనెస్ కి నార్మల్ కూడా వీక్ మొత్తం చికెన్ తింటూనే ఉంటా, బట్ ఆయిల్ లేకుండా తింటా. ఈ సండే రోజు మాత్రం ఒక చీట్ మీల్ చేస్తా, చాలా బాగుంటుంది అది. సో వెయిట్ చేస్తా అనమాట ఎప్పుడు సండే వస్తుందని. ఆ సండే కూడా మటన్ తీసుకొస్తే వద్దు అని చెప్పాలంటే వినాలా. 2 సండే నుంచి మటనే. పాపం మా చిన్న కూడా తినడు మటన్. తింటా ఏంటో వాడు ఒక్కొక్కసారి తింటాడు ఒక్కొక్కసారి తింటాడు, నాకు అదే అర్థం కాదు. వాడి ఇష్టం, 2 ముద్దలు తింటాడు వదిలేస్తాడు. నేను బిర్యానీ తెచ్చుకుంటే మాత్రం అందులో షేరింగ్ అడుగుతాడు, వేస్ట్. నేను బిర్యానీ తెచ్చుకుంటే నేను షేరింగ్ అడుగుతాను. యా గైస్, నేను బిర్యానీలో రైస్ మొత్తం ఇచ్చేమన్నా ఇచ్చేస్తా కానీ పీస్ మాత్రం ఇవ్వలేను గైస్. అంత పెద్ద హృదయం నా దగ్గర లేదు. సో నేను తినకుండా ఇస్తా. అసలు నేను బిర్యానీ బజార్ది తిననుగా. ఆవిడ నేను వండితేనే వండితేనే నేను తినేది బిర్యానీ. ఇంకో వచ్చి ఆదివారం బిర్యానీ వండుతాను ఫ్రెండ్స్, మాటిస్తున్నా. ఈడో చేస్తా. రెస్ట్ లేదా నాకు నెక్స్ట్ సండే కూడా? రెస్ట్ లేదు. రెస్ట్ ఉంటే ఈడోలు ఎక్కడ? ఇప్పుడు 3 నెలలు అయింది. ఏం ముఖం చూపించాలా మీకు నేను? ఏంట్రా అంత మాట అంతే. హ్యాపీనెస్ అంటే ఒక్క ఈడో తీయట్లేదు. ఇల్లు కట్టుకుంటుంది, బిజీ అయిపోయింది. ఇల్లు కట్టుకుంటుంటే నేనేం చేస్తున్నా? ఇల్లు దగ్గరికి వారానికి ఒకసారి కూడా పోవట్లేదు అసలు. కాదు చెప్పండి, ఎప్పుడన్నా పోతే ఈడో తీస్తున్నా. షార్ట్ తీస్తుంది. ఫుల్ వీడియో ఎప్పుడు తీస్తావు? ఇంటి గురించి ఎంత అవుతుంది ఏంటి ఆవిడకే తెలియదు, మీకేం చెప్పు. నాకేం తెలుస్తుంది ఫ్రెండ్స్? బండలో వేసినప్పుడు చూపిస్తా. సీలింగ్ వర్క్స్ జరుగుతున్నాయి గైస్. సీలింగ్ కూడా చూపిస్తా అంత అయిపోయినాక. మమ్మీ నీ రూమ్ కి ఏ కలర్ కావాలి? నువ్వు ఏ కలర్ అంటే అదే కలర్. నాకు కాదు గైస్, ఒక కలర్ చూపిస్తేనేమో నా రూమ్ కి నీ సెలక్షన్ ఏంటి అని. ఒకసారి ఏమో నీ రూమే అది, నాకు సంబంధం లేదులే, నీ ఇష్టం వచ్చింది వేయించుకో అంటుంది. అసలు నన్ను ఎట్లా విసిగిస్తున్నారు. అన్నాలి ఫ్రెండ్, జోకి ఆమె ఇష్టమే నా ఇష్టం. జోక్ అంట అనేసి అనేవన్నీ అనేసి జోక్ అంట. నీతో జోక్ చేయకపోతే పట్టవనా గైస్? నేను కూడా వీళ్ళ కూతుర్నే కదా గైస్. అవునులే గాని ఇది చేతి ఉట్టిగా పట్టుకోవాలా? ఏం కాదు. నా భయం. ఇంతకీ ఏ కలర్ వేయించమంటావు? నాకు నచ్చింది వేయించేనా? మొన్న అంది గైస్, నేను ఎంత ఫీల్ అయ్యా తెలుసా? అసలు నైట్ నిద్ర కూడా పట్టలేదు. అంట నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్, కూర ముక్కలు నీళ్ళు వదులుతాయి. అవును, ఏపటానికి కూడా తెస్తానన్నారుగా, వద్దన్నా? ఓపిక లేదు, వద్దు అన్నా. ఫ్రై చేయాలంటే ఉక్కపోతలో నా వల్ల కాదమ్మో. ఫ్రై కూడా చేయాలని అన్నారు మా డాడీ. తీసుకొస్తా, ఫ్రై చేస్తావా అని అడిగారు. ఫ్రై కూడా బాగుంటది. కాదు గైస్, మా డాడీకి ఏమైనా కావాలన్నప్పుడు ఎట్లా అడుగుతారు? శని తల్లి బంగారం లెక్కనా అని అడుగుతారు గైస్. తినాలనిపించినప్పుడు అట్లా అడుగుతారు. ఈవిడ మాత్రం అలాంటివి చేయదు. నాకు రాదు అసలు అది. ఎప్పుడు నువ్వు ఏపితే మాత్రం ఇష్టంగా తింటా 4 ముక్కలు. అరే మీరు అలా అనకండ్రా, నేను ఎందుకు చేయలేదన్న ఫీలింగ్ వస్తుంది నాకు. వచ్చే వారం చేసుకుందాం, ఇంకో రోజు చేసుకుందాం, అదేముంది. కాదు గైస్, ఆయిల్ ఫుడ్స్ తినకూడదు, డీప్ ఫ్రైస్. సో అందుకే వద్దన్నా. చెమటలతో చెమటలు. మరి ఇంత కష్టపడి ఎందుకు చేయాలరా వీడియో నువ్వు? అసలు చేయకపోతే మినీ ఫ్యాన్ ఒకటి తీసుకొద్దామా? తెలిసి అందరికి తెలిసిపోయినా మళ్ళీ మానేస్తే ఎట్లా కనబడతానని ఎంత బాధపడుతున్నాను. నుంచి ఆఫర్ లెటర్ వచ్చింది. లేదులే ఫ్రెండ్స్, ఆ అబద్ధాలు ఎందుకు వచ్చినా అసలు మా ఇంట్లో ఎవరు పోరు అసలు. అది మాకు అసలు అవసరమే లేదు. మమ్మీ నేను వెళ్తా. అస్సలు పంపవా? వెళ్ళనా? పంపను అంటే నేను వెళ్తాననే. నువ్వు గాని అన్నయ్య గాని ఎవరు కూడా అట్లాంటి కోరికలు మాకు రోజు కూడా ఉండలేను. అసలు బిగ్ బాస్ అనేదే మాకు అవసరంలా. అంత సీరియస్ అవుతున్నావు? ఎందుకు వెళ్ళాలా? ఎందుకు ఎన్ని ఉప్పల వాళ్ళు చూడు ఎట్లా ఏడుస్తున్నాడు. ఉప్పల వాళ్ళు చూస్తే నిన్నంతా ఎంత బాధ అనిపించిందో. నేను కూడా ఈడ చేసి పెడదాం అనుకున్నా. బాబాయ్, ఈ పిల్లలు ఇల్లా ఎందుకురా నీకు? ఉప్పల వాళ్ళు ఏడుస్తుంటే నా బాధ అనిపోయేది. ఆయన కూడా ఒక యూట్యూబరేగా ఎంతమందిని పెట్టారు కానీ మేమే పెట్టాలి. ఏంటి ఇట్లా షాకులు ఇస్తుంది నాకు? అవునా, చెప్దాం అనుకున్నా. మేము కూడా సాడ్ చేద్దాం. వీళ్ళు ఇంటర్వ్యూ వెళ్ళట్లేదు, ఇలాంటివి ఎందుకు? పెద్ద ఈడ చేసినప్పుడు అన్న ఉప్పల వాళ్ళకి గురించి మాట్లాడదాం. క్రియేటర్ ఈవెంట్స్ వచ్చింది పోలే. ఇప్పటికి 10 మంది అడిగారు.
యాక్సెప్ట్ చేయలేదు. మా మమ్మీకి ఏమో ఇంటర్వ్యూస్ ఇవ్వాలని ఉంది. ఎందుకు మమ్మీ వెళ్దామా ఇంటర్వ్యూకి? ఆవిడ రెడీ, బట్ రెడీ కమాన్ గో అంట, కానీ మాకు చెప్పరు వీళ్ళు ఇంటర్వ్యూలో వస్తే. మేము చెప్పుకోవడం ఒకసారి విని తిట్టింది గైస్, నన్ను పిచ్చ తిట్లు తిట్టింది. అప్పటి నుంచి అసలు వచ్చినాయి అన్న సంగతి కూడా ఇవిడికి చెప్పట్లేదు మేము. ఆ పిల్లలకి ఇష్టం లేదు ఫ్రెండ్స్, ఎందుకు అక్కడికి వెళ్ళి మా మాటలన్నీ చెప్పుకోవాలా అని. ఇట్లా ఉంటేనే ఏదైనా బాగుంటది, ఇట్లా అయిపోతే ఏది బాగోదు. కావాలంటే Q&A పెట్టి మనమే చెప్దాం మమ్మీ మన గురించి, అంతే. ఒకసారి కలిపి దమ్మేయవా. కానీ మా మమ్మీకి అయితే బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఇంటర్వ్యూస్కి వెళ్ళాలని. అంటే ఇంటర్వ్యూ అంటే అది ఒక ఉత్సాహం ఉందిలే, కానీ వద్దమ్మా మనకు అవసరం లేదు అంటున్నారు పిల్లలు. వద్దు, ఏం గొప్ప పని చేసామని ఇంటర్వ్యూ ఇవ్వడానికి, ఏం గొప్ప పని చేసామని ఇంటర్వ్యూ ఇవ్వడానికి. అంతేలే, మాకెందుకు ఇంటర్వ్యూలు, మనకెందుకు. కాలిందా పండు, వేడి వేడి పట్టుకుంటూ గుడ్డ పట్టుకోవాలగా కిలాతు. ఏమో గైస్, కొంచెం బ్రెయిన్ పని చేయదు అప్పుడప్పుడు. బేన్ పని చేయాలమ్మా, చేతులు కాల్చుకున్నాక ఏం లాభం? ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఏం చెప్పాడురా, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం లేదు, గుడ్డ పట్టుకుంటే కాలదు. పాపం యూట్యూబ్ క్రియేటర్స్ ఈవెంట్ కి అది మేల్ వచ్చింది, దాని గురించి కూడా మమ్మీకి చెప్పలేదు. ఏమైందిలే, నేను పోయి ఎవరికి మాట్లాడతా ఫ్రెండ్స్, నాకెందుకు ఇవటి. ఇంట్లో మాట్లాడుకొని ఇంట్లో నా ఇవాళ Q&A పెట్టి మాట్లాడదాం నా ఫ్రెండ్లకి. Q&A ఆల్రెడీ నేను ఇన్స్టాలో పెట్టా, ఈరోజు సండే కదా, క్వశ్చన్స్ వచ్చే ఉంటాయి బాబోయ్. మాట్లాడదాం, అన్నం తిని లాస్ట్ వీక్ కాకుండా దాని ముందు వీక్ పెడితే గైస్ ఒక్క మాట మాట్లాడలేదు గైస్. ఆ రోజు అసలు ఎంత జ్వరం వచ్చినట్టు చేతగా టైఫాయిడ్ జ్వరంలో ఉండే ఫ్రెండ్స్. ఇప్పుడే కొద్దిగా లైన్ లోకి వస్తాం, కన్నా ఆప్షన్ అయింది వెంటనే టైఫాయిడ్ వచ్చింది. ఇంకా నాకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? చిన్నగా చేయొచ్చా? చిన్నగా చేయండి. అట్లా దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఎంతసేపు వీడియో అంటే ఎంతసేపు రావాలి రా, ఎంతసేపు అయినా దెబ్బ మీద దెబ్బ పడ్డదిరా నాకు. అయినా స్ట్రాంగ్ పత్తర్రా నువ్వు. ఈ పొయ్యి గదిలోకి వస్తేనే స్ట్రాంగ్ అయినా. పొద్దున్న నుంచి ఎంత నీరసంగా ఉన్నానో నాకే తెలుసు, మీకే తెలుసు. పొద్దు నుంచి చేసి నా పని అయిపోయింది. నా పిల్ల చేసిందమ్మా. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా కారం వేస్తున్నా, ముక్క ఉడుకుతుంది, కారం కూడా కథ ఉడకాలా. అప్పుడు చిన్న సెగ మీద కాసేపు వండినాక ఎండి మసాలా కొత్తిమీర వేసి దింపుకోవాలా. అది అన్ని డొల్లిస్తున్నా. ఏది సదరదు కానీ చదివినవన్నీ వేస్ట్ పాడు వేస్తుంది. వేయండి కారం వేస్తుంది గైస్. ఇప్పుడు కారం వేస్తున్నా ఫ్రెండ్స్. కారం మమకారం లైట్గా వేయాలా, మరింత వేయాలా? ఎక్కువ వేస్తేమో వాళ్ళతోని ప్రాబ్లం, తక్కువ వేస్తేమో వీళ్ళతోని ప్రాబ్లం. నాకు కారం ఎక్కువ లేకపోతే ఎక్కదు గైస్. మా చిన్న అబ్బాయికి కూడా, మా పెద్ద అబ్బాయికి మా డాక్టర్ గారు కంట మంట వస్తుందంట. ఎందుకు మంట వస్తుంది? కారం తింటేనే హెల్త్ మంచిది. నేను కూడా తింటా. కారం లేకపోతే అసలు టేస్టే ఉండదు కూర. కారం ఉండాలా కూరలో. దొంగ సాల్ట్ చెక్. సాల్టే మరి. అరే నువ్వు తింటావా అన్నావని నేను తీసా, ఆమె కోసం కాదు. చిన్నప్పటి నుంచి అలవాటు చేసి మా మమ్మీ తీస్తుంది. పిల్లలు మంచిగా నోట్లు వేసుకుంటారని తీస్తా ఫ్రెండ్స్. ఇదే బాగుంటది. అదే బాగున్నప్పుడు అయ్యే ఇన్ని తీసుకొని తినాలా, ఏమైంది? ఎప్పుడైతే తినేదేగా. ఆయన కూడా తింటాడు, ఆయన కోసమే తీసింది. ఏమేమి తింటుంది? ఒక ఫస్ట్ టైం తింటున్నా. ఉప్పు కరెక్ట్గా వేసావమ్మా. ఇంకొంచెం పడుతుంది అనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 15 ఏళ్ళ దగ్గర ఆగిపోయింది. నాకు సిల్వర్ బటన్ కావాలా. 15,000 13,000 ఇంకా రావాల్సిందా? అయిపోతారులే అనిసేపు. అయిపోయితే సిల్వర్ బటన్ తీసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటానో ఫ్రెండ్స్. వస్తుందా? కొత్తిళ్ళలో పోయినప్పుడు కన్నా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు వీడియోలు చేస్తూ ఉంటే వాళ్ళు, నేను వీడియోలు చేస్తే మీరు కూడా చేసుకుంటారు. మీ వైపు ఉంచుకొని వాళ్ళని అంటారేంటి? తప్పు కూడా నా వైపే ఉందిలే ఫ్రెండ్స్. వద్దులే రైతు. ఆ ఉప్పు కాదేంటది, కారం ఉడికే వరకు వెయిట్ చేయాలి. సో ఇప్పటి వరకు అయితే హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ గారు బాగానే చేశారు, కానీ ఇప్పుడు పాప అలసిపోయినట్టున్నారు, వెళ్ళి పడుకుంది. సో అందుకే లాస్ట్లో కొత్తిమీర వేసేస్తున్నాం. నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ గారికి ఇవ్వడం. నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ గారికి తినేయి అని ఇచ్చేయడమే. కర్రీ బాగుంటుంది అంటావా భయ్యా? డౌటా భయ్యా నీకు? డౌట్ ఏం లేదు, మమ్మీ వండింది కదా, నువ్వు వండుంటే కొంచెం డౌట్ ఉండేది. నాకు మాత్రం కారం తగ్గింది అనిపిస్తుంది 200%. సో
సో ఇది ఇంకా కట్టేసి మనం వచ్చే ఇంటికి వీడియో తీసుకుందాం. సో వీడియో నచ్చితే ఇప్పుడు ఫుల్ వీడియోలో ఎప్పుడు చేయండి ఒకటి చేయబోతున్నాను నేను. సర్లే వీడియో ఉంది కాబట్టి బతికిపోయావు. సో నేను కొట్టలేదండి, జస్ట్ అట్లా చేయనిచ్చా, అది వాడికి కూడా తెలుసు. చూడండి ఓవర్ యాక్షన్ గాడు మచ్చగాడే ఉంటుంది చూడండి. ఓకే గాయ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్, జాయ్ వి జై హిస్ మామ్. సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్. బాయ్. మమ్మీ తినే చూపించవా? అది ఉంటుంది కదా, దాని తర్వాత ఇది పెట్టి. హాయ్ ఫ్రెండ్స్, పెద్ద ఈడోకి తింటున్నా ఫ్రెండ్స్. చాటికి తీసి మైపులు కూడా తీసుకెళ్లారు. అయినా నా ఫ్రెండ్లకు పెద్ద ఈడోలో నేను తినటం కనబడొద్దా ఫ్రెండ్? నేను ఎందుకు వదులుతా? తింటా చూడండి. ఇట్లా తయారైతేనే నా ఫ్రెండ్లకు దగ్గర అవుతావా? కొత్తిమీర కూడా ఏరుతా నేను. నేను ఒక పద్ధతి లేని మనిషి. పద్ధతి లేని మనిషి. అలా కాదు మమ్మీ, మీ డాక్టర్ గారు రాకముందే, మీ హస్బెండ్ గారు రాకముందే అట్లా ఎట్లా తింటావు నువ్వు? అంటే ఈడ కోసం తింటున్నా ఫ్రెండ్స్. అంటే నీకు పద్ధతి లేదా? పద్ధతి ఏముంది అన్నం తినడానికి? ఇచ్చిందేనా కాదమ్మా, మా ఆయన తిన్న తర్వాతనే. అన్ని మాట్లాడిపోయి అట్లాగే చెప్తారు. ఇప్పుడు నేను ఈడ కోసం తింటున్నా, ఆయన కూడా వస్తారు, కలిసే తింటాం మళ్ళీ. ఓకే గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్, జాయ్ వి జై హిస్ మామ్. సబ్స్క్రైబ్.